మన పిల్లల వైఫల్యాల జాబితాను తరువాత వారిని వేధించాలనే మనసుతో ఊహించుకోలేం. విచారకరంగా చాలా మంది తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టు సమయంలో ఉపయోగించే సాధారణ పద్ధతి ఇదే. వైఫల్యం అనేది పిల్లల జీవితంలో ఒక భాగం. చాలా మంది తల్లిదండ్రులు ఆ వైఫల్యములను బట్టి వారిని క్రమశిక్షణలో పెట్టే బదులు ఆ సంఘటనను వారి వెనుక తమ వద్ద ఉంచుకుని దానిని బయటకు తీసి తరువాత వారికి వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. 1 కొరింథీ 13:5 అని దేవుని వాక్యం చెబుతున్నది. దీనికి ఉదాహరణ, యుక్త వయసులో ఉన్న మీ బాబు మీ దగ్గరకు వచ్చి పాఠశాల ఫుట్బాల్ గేమ్కు స్నేహితుడితో కలిసి వెళ్ళవచ్చా అని అడిగినప్పుడు మీరు లేదు, గత మంగళవారం నువ్వు ఏమి చేశావో గుర్తుందా, ఏమీ అనుకోవద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు అని స్పందిస్తారు. ఈ రకమైన క్రమశిక్షణ పద్ధతి తప్పు. అది ఆగ్రహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ప్రేమకు వ్యతిరేకం. ప్రేమ తప్పుల జాబితాను ఉంచుకో. తప్పులను వెంటనే పరిష్కరించాలి, వాటిని వివరణ ఇవ్వాలి. గత మంగళవారం జరిగింది, అప్పుడే తప్పు పెట్టాలి. దైవిక జ్ఞానంతో పరిస్థితిని నియంత్రించాలి, విధిని నిర్వహించాలి. కోపభావాన్ని పెంచుకుంటూ మనసులో ఆగ్రహం, పగను చాలా కాలం ఉంచుకునే సంబంధ బాంధవ్యాలను నాశనం చేస్తుంది. అసమర్థమైన ప్రభావితం లేని క్రమశిక్షణకు దారితీస్తుంది. భావాలు మంచి ప్రయాణికులు, అయితే అవి చెడును ప్రోత్సహిస్తాయి. క్రమశిక్షణ విషయంలో మన పిల్లలకు మనం ఏ విధంగా ప్రతిస్పందించాలో మన భావాలు కాకుండా సత్యము నిర్దేశించేదిగా ఉండాలి. హెబ్రీ 12:14-15 అపవిత్రులుగా మారడం అంటే మన బిడ్డ చేసిన తప్పు పని బట్టి మనం ద్వేషాన్ని మనసులో ఉంచుకున్న కారణంగా మన చుట్టూ ఉన్నవారికి సోకి బాధించేలా విషాన్ని చిమ్మడం ప్రారంభిస్తాం. తమ పిల్లల పట్ల చెడు ఆలోచనలను కలిగి ఉండు తల్లిదండ్రులు, వారి వైఫల్యాలను బట్టి మండిపడే తల్లిదండ్రులు వారిని నిర్లక్ష్యం చేయుటకు ప్రారంభిస్తారు. లేదా తల్లిదండ్రులు పెదవి విరుస్తారు, రోజుల తరబడి కోపంగా ఉంటారు, అనుచితమైన పదాలు వాడతారు, లేదా వారిని తోబుట్టువులతో పోల్చుతారు. ఈ పద్ధతులన్నీ ప్రేమకు వ్యతిరేకం. చాలామంది తల్లిదండ్రులు తాము ప్రేమకు విరుద్ధంగా ఆచరిస్తున్నారనే వాస్తవాన్ని ఎన్నడూ పరిగణించరు. మనం చెడును మనసులో ఉంచుకొనకుండా మంచిని ధ్యానించాలి. 1 కొరింథీ 13:5 ఇలా చెబుతున్నది, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. మరియు మరొక అనువాదం ఇలా చెబుతున్నది, ప్రేమ తప్పులను నమోదు చేసుకొనదు. లివింగ్ బైబిల్ దీనిని ఒక ప్రత్యేక పద్ధతిలో చెబుతున్నది. ఇది చికాకు కలిగించేది లేదా అంటిపెట్టుకునేది కాదు. ఇది పగను మనసులో పెట్టుకోదు. ఇతరుల తప్పు చేసినప్పుడు గమనించదు కూడా. అదే 1 కొరింథీ 13:5 యొక్క అసలైన అర్థం. మనం ఏ విధంగా ప్రవర్తించాలి? ప్రేమ గత సమస్యలను క్షమించి విడిచిపెడుతుంది. క్షమించకపోవడం అనేది ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలనే ఆశతో ఒకరు తీసుకునే విషయం లాంటిది. నిజమే, క్షమించకపోవడం క్యాన్సర్ లాంటిది. మనం దానిని అనుమతించినట్లయితే అది మనల్ని లోపల నుండి మృంగివేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతికూల మార్గంలో సోకుతుంది. తల్లిదండ్రులుగా మన పిల్లలను క్షమించే అవకాశాలు మనకు ఉన్నాయి. కొన్నిసార్లు ప్రతిరోజు చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లల నియమాన్ని ఉల్లంఘించినప్పుడు లేదా అవిధేయత చూపించినప్పుడు వారి పట్ల తప్పుడు దృక్పథాన్ని కలిగి ఉంటారు. పిల్లలు తెలివి తక్కువ పనిచేస్తే లేదా విఫలమైనప్పుడు మనం వ్యక్తిగతంగా కోపంగా లేదా బాధ పెట్టడానికి కాకుండా వారికి తర్ఫీదిచ్చే అవకాశంగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు, గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నా. 2 కొరింథీ 2:7-8 ప్రక్రియను గమనించండి. క్షమించి మీ ప్రేమను మళ్ళీ ధృవీకరించండి. మనం ఎంత తరచుగా క్షమించాలి? 77 మత్తాయి 18:22 దేవుని వాక్యం దీని విషయంలో స్పష్టంగా ఉన్నది.